సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈసారి వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోవడం ఖాయమని, అలాగే టీడీపీ అధికారంలోకి రాబోతుందని ఆ వైసీపీ సీనియర్ నేతలు కొంతమంది భావించారని, అందుకే ఇప్పుడు వారు వైసీపీని వీడాలని ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్తో వారు కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, జనసేనాని అపాయింట్మెంట్ కోరుతున్నారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ అధికారాన్ని కోల్పోబోతుందని, అలాగే టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుందని వైసీపీలో ఉన్నటువంటి ఆ సీనియర్ నేతలు భావించారని, వారిప్పుడు వైసీపీని వీడి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే జనసేనాని పవన్ కళ్యాణ్ని కలిసేందుకు సిద్ధమయ్యారు, జనసేనాని పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరుతున్నారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏంటి సార్, ఆ వార్తల్లో వాస్తవం ఉందా? దీని మీద మీ విశ్లేషణ ఏంటి? కృష్ణ గారు, ఇప్పుడు టైటానిక్ అనేది చాలా గొప్ప ఓడ అవ్వచ్చు, ప్రపంచంలోనే ఒక చరిత్రాత్మకమైన ఓడ, అతిపెద్ద ఓడ అయి ఉండొచ్చు. అందులో ఉన్న వస్తువులు కానీ అది ఒక విలాసవంతమైన ఓడ, సురక్షితమైనది అయి ఉండొచ్చు. కానీ అది ఒక్కసారి మంచు పర్వతాన్ని ఢీకొని మునిగిపోతున్నప్పుడు ఎవరైనా ఆ ఓడతో పాటు మునిగిపోవటానికి ఇష్టపడతారండి? వాళ్ళు టికెట్ కొనుక్కొని వచ్చారు, వెళ్దాం అనుకున్నారు విహారయాత్రకి, విధి వక్రించింది, ఢీ కొట్టింది, పగిలిపోయింది, మునిగిపోతుంది. అతి పెద్ద ఓడ కాబట్టి కొద్దిగా టైం పట్టింది. వాళ్ళు కూడా ఉన్నంతకాలం బ్రహ్మాండంగా దాన్ని దీనికి మించిన ఓడ లేదని అనుకున్నారు కొన్నప్పుడు. ఫస్ట్ వాయేజ్ అదే ఫస్ట్ టైం వెళ్ళింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కనుక ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చింది, ఎట్లా వచ్చిందో ఒక్కసారి అధికారంలోకి ఇస్తే మేము స్వర్గం సృష్టిస్తామని జనం నమ్మారు, ఇచ్చారు. అట్లాగే ఆ ఓడ పెద్ద ఓడ, దానికి ప్రపంచంలో తిరుగులేదన్నప్పుడు అందరూ కొనుక్కున్నారు, ఆ ప్రివిలేజ్గా వెళ్ళాలనుకున్నారు. విధి వక్రించిపోవడం జరిగిందని చెప్పా కదా. అప్పుడు అందరూ కూడా ఒడ్డుకు చేరటానికి ప్రయత్నించారు, చనిపోయే వాళ్ళు చనిపోయారు, బద్దకిచ్చిన వాళ్ళు. అదృష్టం ఉన్నాడు, ఒడ్డుకు చేరగలిగాడు. అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఎన్నికలతో పతనం అయిపోతుంది అనేది అందరికీ తెలుసు. అది అందుకే వాళ్ళ శాసనసభ్యులు కూడా ఎక్కడ అభ్యర్థులు కానీ ఎక్కడ అవకాశం ఉండసాట అక్కడ దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఎందుకంటే ప్రజల నాడి వాళ్ళకి అర్థమైపోయింది. ఓట్లన్నీ ఒక పక్షానికే పడుతున్నాయి, అన్ని వర్గాలని దూరం చేసుకున్నారు. అసలు ప్రజలనే దూరం చేసుకున్న తర్వాత ఇంకా ఎవరు మిగిలారు? వాళ్ళకి సొంత ఉద్యోగస్తులే వాళ్ళ మీద కక్ష కట్టారు. కిందసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బ్రహ్మాండంగా చేస్తాడు, రామరాజ్యంలాగా ఉంటుందని వాళ్ళే చెప్పారు. 2 చేతులతో 200 ఓట్లు దొంగ ఓట్లు వేయించాం, ఈ పార్టీని గెలిపించాం. అందుకే అంత ఫలితాలు వచ్చినాయి. మంచిదే, కానీ అది ఆయన ఫస్ట్ నుంచి గమనించి ప్రజలు నాకు అనుకోని నన్ను నమ్మారు. అసలు ఫస్ట్ ఆయన్ని నమ్మటమే గొప్ప విషయం. ఒక్కసారి నాకు ఇవ్వండి, నేను స్వర్గం సృష్టిస్తానంటే ఎవరు మాత్రం నమ్మరు. ఆయన చేసిందంతా ఇది ఒక అమరావతి, ఒక గ్రాఫిక్స్ తప్ప అదొక రాజధాని అన్నాడు 10,000 కోట్లు ఖర్చు పెడితే. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. అదే 5 సంవత్సరాలు ఆయన కూడా ఉన్నాడు. ఎన్నో చూపించాడు, కళల్లో సినిమాలో చూపించాడు. అదిగో వచ్చేసింది పరిపాలనా రాజధాని వైజాగ్, నేను వెళ్ళిపోతున్నాను, నా ఫైళ్ళన్నీ వెళ్ళిపోయినాయి, నా టేబుల్ వెళ్ళిపోయింది, నా కుర్చీ వెళ్ళిపోయింది, నేను అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టేసుకుంటున్నాను. అక్కడ ఉన్న ఐటీ కార్యాలయాలను కూడా ఖాళీ చేయించేశాడు, నాకు సచివాలయానికి కావాలని. అట్లా కూడా ఆ వైజాగ్ భవిష్యత్తును కూడా నాశనం చేశాడు. ఉన్న కంపెనీలు 2-3 కంపెనీలు, ఇక్కడికి వచ్చిన లులు కూడా వైజాగ్లో ల్యాండ్ అవబోయే అక్కడ ఆయన చేసిన అల్లకల్లోలానికి ఇక్కడికి వచ్చేసింది కూకట్పల్లి. మీకు తెలుసు కదా, మంజీరమాల్లో పెట్టారు. అట్లా అనేకం చేశారు వాళ్ళు. 3 రాజధానులని 3 ప్రాంతాల్లో చిచ్చు పెడితే 3 ప్రాంతాల వాళ్ళు ఆయనకు ఓట్లు వేస్తారనుకున్నాడు. ఆయన అనుకున్నవన్నీ తిరగబడిపోయినాయి. తర్వాత ఎన్నికల్లో ఎట్టాగో మనకి ప్రజల సపోర్ట్ లేదు ఈసారి అర్థమైపోయి ఒక అక్రమాలు చేయాలని కూడా పిలిపించాడు. ఇట్లా పెట్టి ఇట్లా వీటిని ఏమంటారండి, స్లీవ్స్ మడత పెట్టమన్నాడు. కానీ ఆయన ఎక్కడ వచ్చి మడత పెట్టలా, హింస సృష్టించమని పిలిపించాడు. ఈ కార్యకర్తలు అభ్యర్థులు పాటించారు. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవెన్ ఈవీఎంను కూడా పగలగొట్టడానికి సాహసం చేశాడు.
ఈ పోలింగ్ బూత్లోకి వెళ్ళి, ఇంకా పైగా అది ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అని చెప్పి దాన్ని దాయటానికి ప్రయత్నించారు. ఇంకా ఎన్ని అకృత్యాలు చేశారో దౌర్జన్యాలు చేశారో తెలియదు. అట్లా వీళ్ళు ఏంటంటే ఈ పార్టీ అనేది ఇక జగన్మోహన్ రెడ్డి ఎవరికన్నా కూడా అతీతుడు. మోడీ కూడా ఆయన ఏం చేయలేడు, ఒక దత్తపుత్రుడిగా చూస్తున్నాడు, ఆయన ఎన్నికల నిధులు కూడా సమకూర్చాడని కూడా వీళ్ళే ప్రచారం చేసుకున్నారు భారీ ఎత్తున. కాబట్టి మమ్మల్ని ఆయన ఏం అండని, కానీ ఊహకు అందని రీతిలో ఆయన్ని దూరంగా పెట్టారు. తెలుగుదేశంతో పొత్తులోకి వచ్చారు. ఈ పార్టీ ఓడిపోతుంది అనేది వాళ్ళకి నివేదికలు అందినాయి, కేంద్ర నివేదికలో. అట్లాగే వీళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవరు జగన్మోహన్ రెడ్డి సృష్టించిన లేకపోతే శిక్షణ ఇచ్చిన నాయకులు కాదు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ అంటే రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిగత అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతర్ధానం అయిపోయింది రాష్ట్ర విభజనలో. కాబట్టి ఈయన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టాడు. వైఎస్ఆర్ అని పెడతాం వలన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వ్యక్తిగత అభిమానులు చేరారు. కాంగ్రెస్ అనే మాట పెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ ఎట్టాగూ లేదు కాబట్టి దీన్నే కాంగ్రెస్ అని సొంత ఇల్లులాగా భావించారు. వాళ్ళంతా వచ్చారు. వాళ్ళంతా వచ్చినప్పుడు అధికారం ఇంకా 10 కాలాల పాటు ఉండాలని వచ్చారు. కానీ నువ్వు ఈ విధంగా దుర్వినియోగం చేస్తావు, దాష్టికాలు చేస్తావు, ప్రజలనే వేధిస్తావు, ప్రజలనే చంపుతావు, తర్వాత నీ స్వార్జితం కోసం స్వలాభం కోసం చీప్ లిక్కర్స్ చేసి ప్రజలను చంపుతావు, ఆడపడుచుల తాళిబొట్లు తెంపుతావు, తర్వాత ఇసుక బంద్ చేసి చేతి వృత్తులకు పన్నులు లేకుండా చేస్తావు. ఇలాంటి నిర్ణయాలు చేస్తారని వాళ్ళు ఊహించలా. తర్వాత కరెంటు బిల్లులు బాధుడే అని విమర్శించిన వ్యక్తి తను వచ్చిన తర్వాత 9 సార్లు పెంచాడు. అసలు ఇవాళ మధ్యతరగతి వాళ్ళు కరెంటు బిల్లు కట్టుకోలేని పరిస్థితి. అదొక దినదిన గండంగా ఉంది, ప్రతి నెలా గండమే. ఈ విధంగా జనాలకు వ్యతిరేకం అయిపోయిన తర్వాత దానికి తోడు ఎన్నికల రోజు ఉదయాన్నే వీళ్ళ దాష్టికాలు దౌర్జన్యాలు మొదలైనవి. అప్పటికే అర్థమైపోయింది ఇక ఇతను ఆగడు, ఇప్పుడైనా మారతాడు అనుకున్నారు, మళ్ళీ మొదలుపెట్టాడు. ఇక ఇట్లాంటి ప్రభుత్వం మనం కనుక తెచ్చుకుంటే మన నెత్తిని మనం నిప్పులు పోసుకోవటమే అనేది నిర్ణయించుకుని వాళ్ళు వ్యతిరేక ఓటేశారు అనేది వీళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి అందబట్టే వాళ్ళు ఇతర పార్టీలు లేపు చూస్తున్నారు. ఏ పార్టీ అయినా మిగిలిపోయిన తర్వాత ఇంకోటి అండి, అది ప్రాంతీయ పార్టీ రేపు చేరుకుంటుందన్న నమ్మకం కూడా లేదు. ఎట్లా అంటే అది వ్యక్తి మీద నిలబడిన పార్టీ. కేవలం నన్ను చూసే ఓటేస్తారని చెప్పాడు కదా, మీరేం అక్కర్లేదు నేను ఎవరిని పెట్టినా ఓటేస్తారని. కానీ చివరికి ఎమ్మెల్యేలు వెళ్ళి ఆయన్ని చూసి మమ్మల్ని ఓటేయకుండా చేయకండి, మమ్మల్ని చూసి ఓటేయమని అభ్యర్థించుకున్నారు. అయినా ఆయన అంత నికృష్ట పాలన చేసినప్పుడు మీరంతా సైలెంట్గా 5 ఏళ్ళు ఉండి ఇప్పుడు వచ్చి నీ ముఖాలు చూడమంటే మాత్రం ఎందుకు చూస్తారు ప్రజలు? వాళ్ళకి అర్థమయ్యే ఇప్పుడు పక్కదారులు ఎత్తుక్కుంటున్నారు. తెలుగుదేశంలో కూడా చేరడానికి కొందరు ప్రయత్నిస్తారు, జనసేనలో చేరడానికి ప్రయత్నిస్తారు, ఇంకా ఒరిజినల్ కాంగ్రెస్లోకి వెళ్ళగలిగినాడు కొంతమంది. షర్మిలను కూడా భవిష్యత్తు ఇవాళ కాకపోతే వచ్చే ఎన్నికలకే తప్ప ఈ ఎన్నికల్లో ఏం చేయలేము, మరి షర్మిల పక్షాన్ని చేరతారు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిత్వం ఏంటనేది వాళ్ళకి అర్థమైపోయిందండి. ఎన్ని రకాల అవమానించాడు, ఎప్పుడన్నా ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చాడా, ఎదురుగా కూర్చోబెట్టి టీ తాగనిచ్చాడా, వాళ్ళకి నీ మా సమస్యలు అని చెప్తే విన్నాడా, పరిష్కారం చేశాడా? ఏం లేదు. అసలు మీరు నా దగ్గర రావక్కర్లా, వెళ్తే ధనంజయ రెడ్డి దగ్గరికి వెళ్ళండి, సజ్జల రెడ్డి దగ్గరికి వెళ్ళండి, లేకపోతే అయోధ్యరామ్ రెడ్డి దగ్గరికి వెళ్ళండి, సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళండి, విజయసాయి రెడ్డి దగ్గరికి వెళ్ళమని. విజయసాయి రెడ్డిని ఈ రెడ్డిని చూసి ఓట్లు వేశారా? నువ్వు ఒకసారి రాజశేఖర రెడ్డి కుమారుడిగా అడిగావు కాబట్టి నీకు ఓటేశారు. ఇవాళ నువ్వు వాళ్ళందరినీ ఎన్ని రకాల హింసించిన తర్వాత జీవితకాలంలో నిన్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటారా? నెక్స్ట్ టర్మ్ వాళ్ళకు కూడా చెబుతారు, జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఒక ఛాన్స్ ఇస్తే ఇంత దుష్టపాలన చేశాడు, మీ జీవితాల్లో కూడా ఎప్పుడు అట్లాంటి పార్టీకి ఓటు వేయొద్దని కూడా చెబుతారు భావితరాలకి. ఇది జరిగేది కృష్ణ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం కృష్ణ గారు, వీక్షకులకు.